హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్లో గోదావరి అనే ఒక సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో జాను వాళ్ళ ఇల్లు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అవ్వడం వల్ల బ్యాంక్ అథారిటీ వాళ్ళు ఆప్షన్లో పెట్టేసి సీజ్ చేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సూర్య తన ఫ్రెండ్ జానుని ఇంకా వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయాలని తనకి ఇంటికి తెస్తూ ఉంటాడు. ఇక బ్యాంక్కి అర్జెంట్గా 25 లక్షలు కట్టాలి అని తన తల్లిని సూర్యకాంతం హెల్ప్ అడుగుతూ ఉంటాడు. సూర్యకాంతం అపశకనాలు హై వోల్టేజ్లో ఉందని హెల్ప్ చేయడానికి తిన్నగా ఒప్పుకోదు. జాను ఫ్యామిలీని వెళ్ళి రోడ్డు మీద పడ్డారు. దిక్కుమొక్కు లేని వాళ్ళు వీళ్ళకి 20 లక్షలు ఎలా ఇస్తామని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది. ఈ అవమానాలు భరించొద్దని జాను గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. మేము డబ్బులు అడగడానికి వచ్చాం కానీ ముస్తూ అడుకోవడానికి కాదు అని గట్టిగా మాటకి మాట చెప్తూ ఉంటుంది. ఇక సూర్యకాంతం గట్టిగా పోతూ జాను క్యారెక్టర్ని సింగిల్ కట్గా ఇలా చెప్తూ ఉంటుంది. నీ వల్ల నా కొడుకు స్వార్థంగా ఏదో ఇల్లు ఆమె దానికి వస్తాడు. ఇక నీకు సిగ్గు లేదు అని తిడుతూ ఉంటాడు. నీ వల్ల నా కొడుకు స్వార్థంతో ఇల్లు ఆమె దానికి వచ్చాడు, నీకు సిగ్గే లేదు అని తిడుతూ ఉంటాడు. ఈ మాట వినగానే నందు గట్టిగా రెచ్చపోయి సూర్యకాంతి మీదకి చేయి చేస్తూ ఉంటుంది. నువ్వు అత్తవి కాదు, గయ్యాలి రాక్షసివి అని తిడుతూ ఉంటుంది. సూర్యకాంతం తదుపరి నీ స్వార్థ ప్రేమ వల్లే మా ఇల్లు రోడ్ మీద పడ్డది, నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకోవైపు వాళ్ళ నాన్నకి ప్రాణ స్నేహితుడు అయిన సింహాద్రి టైంకి 25 లక్షలు హెల్ప్ చేయకుండా హ్యాండ్ ఇస్తాడు. బిజినెస్లో బ్లాక్ అయ్యి ఉన్న తప్పించుకుంటాడు. సూర్యకి సింహాద్రి మీద గట్టిగా అనుమానం వస్తూ ఉంటుంది. చివర్లో జాను ఇంకా నందు కలిసి ఆ ఇల్లు కాపాడుకోవడానికి నాన్న గుర్తుగా ఉన్న పెళ్లి కోసం చేయించిన బంగారు నగలు తాకట్టు పెట్టడానికి గోల్డ్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు. కానీ వాళ్ళ మనీ తెచ్చే లోపే బ్యాంక్ ఆప్షన్ ప్రాసెస్ మొదలవుతూ ఉంటుంది. సింహాద్రి అక్కడ వచ్చి రాక్షస అన్నదానం పొందుతూ ఉంటుంది. ఈ టైంలో ఎవరో మరో విషయంలో వచ్చి 55 లక్షలకి ఆ ఇల్లుని ఆప్షన్లో పాట పాడి సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.